ఏం పేరండి? శేష్ కుమారి, అమీర్పేట్ ఎక్స్ కార్పొరేటర్. అమీర్పేట్ ఎక్స్ కార్పొరేటర్. హిల్ట్ పాలసీ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్ని కూడా, ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటికి తోలుతాడట. హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తాడట, అభివృద్ధి చేస్తాడట. ఎందుకు మరి మీ నిరసనలు ఎందుకు, ఈ ధర్నాలు ఎందుకు? ఏం అభివృద్ధి చేస్తారంట? హిల్ట్ పాలసీ, ఓకే, మీరు అన్నట్టుగా హిల్ట్ పాలసీ తెచ్చారు, ఇండస్ట్రీస్ ని అవుట్స్కట్స్ కు తోలేరు. ఈ ల్యాండ్ ని ఏం చేస్తారు? డెవలప్మెంట్ అంటే ఏంటి? మా సొంత వాళ్ళు డెవలప్ అవడమా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ కాంగ్రెస్ వాళ్ళు డెవలప్ అవడమా? నీ చుట్టాలు డెవలప్ అవడమా? డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పమనండి. 40 కోట్లు ఉండే ఎకరాన్ని 6 కోట్లకి విక్రయిస్తానని నువ్వు బహిరంగంగా పేపర్లో వేసావు కదా, ఎవరికి విక్రయిస్తున్నావు? ఏం చేయడానికి విక్రయిస్తున్నావు? అది చెప్పాలి మాకు. ఎందుకంటే మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలనే డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ తీస్తే ఒక 400 మంది రోడ్డును పడతారు. ఆ ఇండస్ట్రీ కట్టాలి, ఆ ఇండస్ట్రీ మళ్ళీ ఆచరణలోకి రావాలి, ఆ ఇండస్ట్రీలోకి వీళ్ళని తీసుకోవాలి. అప్పటి వరకు ఎవరు పెడతారు? రేవంత్ రెడ్డి పెడతాడా అన్న వాళ్ళకి? ఏం చేయాలని పేదలను రోడ్డు మీద పడేసి చేయమనండి, ఇండస్ట్రీస్ ఉపయోగించేలాగా చేయమనండి. కానీ బడాబాబులకు అప్పచెప్పి సగం సగం వాటాలు తీసుకొని, వాటాలు పంచుకొని ఇది చేద్దామంటే మాత్రం మేము ఖచ్చితంగా ఊరుకోము. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఇండస్ట్రియలిస్టుల సొమ్ము. ఇండస్ట్రీలు నడుపుకుంటుంటే కొన్ని వేల మంది దీంట్లో ఉపాధి పొందుతున్నారు. అదే ఉపాధిని ఈరోజు వాళ్ళ నోటికాడ అన్నం తీసేయడం కదా, పేదల్ని రోడ్డు మీద వేయడం కదా. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అధికారం? పేదల్ని నిశ్చింతగా బతకనియాలి ప్రభుత్వం అంటే. పేదలకి ఏం అవసరమో, రోడ్లు అవసరం, నీళ్ళు అవసరం, కరెంట్ అవసరం, ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ప్రజలకి. నిత్యావసర వస్తువులు అవసరం. ఇప్పుడు మీరు ఇస్తానన్న తులం బంగారం అవసరం, మీరు ఇస్తానన్న షాదీ ముబారక్ ఇవి అవసరం. అన్ని సక్రమంగా జరిగేటట్టు చూడండి, పెన్షన్లు పడేటట్టు చూడండి సక్రమంగా. అంతే తప్ప ఇలా అడ్డమైన వాటి మీద పడి, అవును అక్కడ ఏదన్నా పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటే ఓ 10% 20% మిగిలిపోయింది దానికి డెవలప్మెంట్, అది కూడా యాక్షన్ పెట్టేస్తామంటే ఎవరికి ఇద్దామని? ప్రజలకు ఉపయోగపడుతుంది, అమీర్పేట ప్రజలకి, సనత్ నగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది అని అది ఆ మంచి ఆలోచనతో కట్టిన కమ్యూనిటీ హాల్ని ఈ రోజు నువ్వు ఆక్షన్ వేస్తానని పెట్టుకున్నావు. దాన్ని కూడా అసలు నీకు ఏది ఖాళీ స్థలం కనపడితే నీ కన్ను వేరే వాడు ఎవడో పట్టుకెళ్తాడు నీ దగ్గరికి, నువ్వు దాన్ని ఏం చేయాలో ఆలోచించేస్తున్నావు. అయ్యే ఇమ్మీడియట్ ఎవరిని ఏమీ అడగడం లేదు, అక్కడ ఉన్న ప్రజలను అడగడం లేదు, ప్రజల ఇష్టాలు లేవు. ఇక్కడ గ్యాస్ గొడవనికి పర్మిషన్ ఇచ్చారంట. జనావాసాల మధ్య గ్యాస్ గొడవ ఏంటి అసలు? అక్కడ అల్లావుద్దీన్ కోటి అనే ఒక బస్తీ ఉంది, వాళ్ళు జనాలు కాదా, మనుషులు కాదా? ముస్లిం సోదరులందరూ అక్కడ ఉంటారు. అది జనావాసాల మధ్య గ్యాస్ గొడవనికి ఎవరు? ఇదే గ్యాస్ గొడవని పట్టుకెళ్ళి ఊరి చివరి పెట్టుకోమనండి. కాలుష్య రహిత నగరంగా చేస్తా హైదరాబాద్ అంటారు. మరి అన్నప్పుడు మళ్ళీ అదే గ్యాస్ గొడవని తెస్తే ఏ ప్రాణికి సేఫ్టీ ఉంటుంది? లేదు కదా. మరి అలాంటివన్నీ ఆలోచించకుండా రోడ్లు వేస్తే సేఫ్టీ ఉంటుంది. మీరు డ్రైనేజీలు కరెక్ట్గా వేస్తే వర్షాలు వస్తే మునిగిపోకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేస్తే ఇది ఉంటుంది. నువ్వు 2 సంవత్సరాలు అయింది కదా, అరే నువ్వు చెత్త తీయలేదని అరుస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అదే చెత్త నీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఎందుకు తీయలేదంట? అంటే వీళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. మా ప్రభుత్వంలో ఎక్కడ చెత్త లేకుండా చేశామో. అన్ని విషయాల మీద ఏదో ఎదరోళ్ళను విమర్శిద్దామంటే కూడా మేము కూడా ఊరుకోం. అర్థమైందా? ఎందుకంటే చెత్త తీసి చూపించు. అరే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నా ఇన్ని సంవత్సరాల నుంచి తీయలేని చెత్త మేము ఈరోజు తీసి చూపించామని చెప్పమన్నాడు. చెత్తలాగే ఉంది, రోడ్లులాగే ఉన్నాయి, డ్రైనేజీలు లాగా ఉన్నాయి. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఇవి మానుకోవాలి. ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి, అంటే గత వారం రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ దీని మీద స్టాండ్ తీసుకున్నది, పోరాడుతూ ఉన్నది. ఒక 2-3 రోజుల నుంచి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నది. ఇది వదిలేసి అంటే దీని మీద ఒక సమాధానం చెప్పాలన్నా, లేకుంటే ఒక చర్చ పెట్టాలన్నా, ఏదన్నా మాట్లాడే ప్రక్రియ ఇది పక్కన పెట్టేసి అసలు ఇది లీక్ చేసింది ఎవరో దాని మీద ఒక కమిటీ వేస్తున్నట్టు, ఒక విచారణ చేపట్టాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎట్లా చూస్తారు దాన్ని? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకుంటారు చూడండి, అదే చందం ఇక్కడ కనపడుతున్నది. నువ్వు చెయ్యడం, ఆచరణలో పెడదామనుకోవడం, నువ్వు రహస్యంగా చేయడం ఓకే. అది ఎవరో చెప్పారని వాళ్ళ మీదని ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏదో లోపలేద్దామనే ఆలోచనతో వాళ్ళని ఏదో హింసిద్దామనే ఆలోచన ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఇది జనాలందరికీ కనపడుతున్నది. ఏ రోజైనా సరే ఏదో చేసేసి గబగబా మీరు ఇండస్ట్రీలు తీసేయండి, మీరు అన్నీ ఖాళీ చేసేయండి స్థలం అంటే, ఒక సినిమాల్లోనే చూస్తాం బుల్డోజర్లు పెట్టి పడగొట్టడం. ఆ బుల్డోజర్ల రాజ్యం పోయింది. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండగా ఏ ఒక్క బుల్డోజర్కి పని లేదు, ఓన్లీ పొలం పనులను ఈ పనులు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా అందరూ కొత్త బుల్డోజర్లు కొనుక్కొని రెడీగా ఉన్నారు, కొత్త ఇన్వర్టర్లు కొనుక్కున్నారు, కరెంటు పోతుందని కొత్త బుల్డోజర్లు కొనుక్కున్నారు. ఇవన్నీ కొనుక్కొని రెడీగా పెట్టుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే ఆజ్ఞిస్తే బుల్డోజర్లు పట్టుకొని వెళ్ళిపోదాము, పడగొట్టేద్దాము, జనాలు రోడ్డు మీదకి తెచ్చేద్దాము. మేము కూడా లైవ్లోనే ఉన్నాం, ఊరుకునే ప్రసక్తి లేదు. ఏది చేసినా న్యాయంగా ఓపెన్గా చేయమనండి.
ఎందుకు భూములు అనగానే రేవంత్ రెడ్డికి అంత ఇష్టం? ఇప్పుడు గతంలో అటు లగచర్ల నుంచి మొదలుకుంటే ఇటు హెచ్సియు భూముల దాకా ఈరోజు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ మళ్ళీ దీని మీద పడ్డాడు. ఎట్లా చూస్తారు ఈ తంతంతా మొత్తం ఫస్ట్ గా నుంచి ఆ ల్యాండ్సే కనబడతాం? ప్రభుత్వానికి ఒక కోతికి ఒక కొబ్బరికాయ దొరికినట్టు అయిపోయింది. దేని మీద పడాలి? సమస్యలన్నీ గంగలోకి నూకేసిరు, పక్కదారి నూకేసిరు. ఆఫీసర్లకు భయం లేదు, ఈ పని చేద్దామని లేదు, ఆజ్ఞాపించేవాడు లేడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు గజగజామని ఏ పని చెప్తే ఆ పని చేసి డెవలప్మెంట్ చేసిర్రు. అది గాలికి వదిలేశారు. ఆఫీసర్లు అందరూ ఫ్రీ అయిపోయారు. ఈవేళ రోజున ఏ పని లేదు వాళ్ళకి. ఎంతసేపు దీని మీద వర్కౌట్ చేయడం, ఈ ల్యాండ్ మీద వెనకాల ఎవరున్నారు, ఎంత మంది, ఎంత లాభం వస్తుంది, ఇదేంటది గవర్నమెంట్ రేట్ ఎంత ఉన్నది, మనం ఎంత కమ్మచ్చు, ఇవే లెక్కలు ఉన్నాయి ఆఫీసర్లు కూడా. ఎంత ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియా అంటే ల్యాండ్స్ ఇక్కడ కరెక్ట్గా నాకు కూడా తెలియదండి, నాకు కూడా తెలీదు. కాకపోతే కొన్ని చాలా 9 ఎన్ని ఎకరాలు మరి నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కానీ అంత ల్యాండ్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ఇండస్ట్రియల్, అన్ని ఇండస్ట్రీలే ఉన్నాయి. ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఒక అగ్రోమెక్ కానివ్వండి, అన్నీ ఇక్కడే సముదాయాలు అన్నీ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇండస్ట్రీలు ఉన్నాయి. అన్నిటిని వదిలేసి గాలికి వదిలేసి అన్నీ తీసేస్తామంటే బోల్డ్ అంత ల్యాండ్ వస్తుంది. మా ప్రజలందరికీ ఇప్పటి నుంచే చెప్పి పెడతాం, మీకు కూడా ఇళ్ళు వస్తాయని. ఇల్లు కట్టిమనండి, బ్రహ్మాండంగా కట్టిమనండి, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం. అది కూడా వాళ్ళు ఇచ్చే రేటు ఏదైతే ఉన్నదో అది ఎట్లా ఉన్నది, దాన్ని చూసి ఏమనిపిస్తుంది? ఒక 5 లక్షల కోట్లది 5,000 కోట్లకే అడ్డికి పవర్ చేయలేకనే అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది. హాస్యాస్పదంగా ఉంది కదా. దీంట్లో మీకేమనిపిస్తుంది? ప్రతి చిన్నపిల్లాడికి రోడ్డు మీద వెళ్ళే చిన్నపిల్లాడికి చెప్పినా అనిపిస్తుంది. దాంట్లో సగానికి సగం కాకుండా వాళ్ళు కొనుక్కున్న వాడి దగ్గర నుంచి వీళ్ళు ఎంత బెనిఫిట్ పొందుదామని అంత తక్కువ. అంటే ఇప్పుడు నా ఇల్లు ఉన్నది ఏంటి, ఒక 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేస్తానా నేను? ఏమి లాభం ఉంటుంది? నా దగ్గర నాకు పవర్ ఉంది కాబట్టి, నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నేను సగానికి సగం కాదు 10% కూడా అమ్మేసుకోవచ్చు. దాంట్లో వెనకాలోడు ఏం బాగుపడుతున్నాడు అనేది అందరూ ప్రజలందరూ ఆలోచించాలి. అందరికీ తెలుసున్న ఓపెన్ సీక్రెట్. ఎందుకు అంత తక్కువకి అమ్మాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు? చెప్పేది అదే కదా, బెనిఫిట్ బడాబాబులకు బెనిఫిట్. రేపు పొద్దున ఎలక్షన్లో పనిచేస్తారు, లేదంటే దీనికి ఏమైనా పోని వాళ్ళు పంచే ఎవరన్నా సరే, పోనీ స్వాతంత్ర సమర యోధులు. మరి ఒకటి ప్రభుత్వంలో ఖజానా లేదు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, అప్పులు కూడా పుడతలేవు అని చెప్తా ఉన్నాడు కదా. ఇటు మరి ప్రభుత్వ ఖజానాని ఇండివిజువల్స్ కమ్ముకోవడం ఉపయోగించి ప్రభుత్వ ఖజానాలో వేసి జనాలకు సేవ చేస్తారేమో రేవంత్ రెడ్డి గారు. మాకైతే తెలియదు. ఇలాంటివన్నీ అమ్మేసి ఖజానాలో వేసి నింపి 2 రూపాయి మీకు సేవ చేస్తానని చెప్తాడేమో. ఆ తర్వాత విషయాలు అవి మాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి గారు ఎవరికి సేవ చేసిన పాపానైతే మాత్రం నేను చూడలే. ఎందుకంటే అందరినీ పేదల కంఠాల మించి, గుండెల మించి తొక్కుకుంటానే వెళ్ళిపోయాడు. కానీ ఏ రోజు మా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తాం రేవంత్ రెడ్డి ఆయన చెప్పుకుంటే అయిపోయిందా? మేము చెప్పాలి. మేమంటే మేం కాదు, ప్రజలు చెప్పాలి. నేను అంటలేదు, మా ప్రభుత్వం అంటలేదు, ప్రజలు చెప్పాలి. మా పెద్దన్నవు నువ్వు మాకు ఇంత హెల్ప్ చేసావు, మా కూడా నువ్వు ఉన్నావు, మాకు ఎక్కడా కూడా మాకు లోటు లేకుండా చూసుకుంటున్నావు అన్నా అని చెప్పుకోవాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు నాకు నేను పెద్దన్నని, నాకు నేను క్రికెటర్ని, నాకు నేను ఇది అని చెప్పుకుంటే కాని పని. ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా? అంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బయటికి తోలే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఇక్కడైతే మేమైతే మాత్రం అడ్డుకుంటాము. ఇది మా కాన్స్టిట్యున్సీ మీన్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడి ప్రజలకి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకి న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటారు. ఆయనతోనే మేము ఉన్నాము, మేము కూడా అడ్డుకుంటాం. ఏం పేరండి? నా పేరు స్వర్ణలత అండి. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నీ బయటికి తోలుతాడంట, అభివృద్ధి చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు. హిల్ట్ పాలసీ అని చెప్పి ఒకటి తెచ్చిండ్రు, మీ దాకా వచ్చే ఉంటుంది. ఏంది పరిస్థితి దాని గురించి? చూడండి సార్, మాకు ఇండస్ట్రీ ఏరియా తీసేసి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టమనండి ఫస్ట్. దానికి ఒప్పుకుంటాం. వాడు వచ్చి ఏలు పెట్టిండంటే అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే, వాడంతా పిచ్చోడు ఇంకోటి లేడు అనుకుంటున్నాం మేమైతే. లేడీస్ అందరం పిచ్చోడి చేతికి రాళ్ళు ఇచ్చారండి. హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఊర్లో పాపం పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ లేక ఏదో వస్తుంది కదా పింఛన్ 2 రూపాయలు, మనకంటే ఏదో దొరుకుతుందండి. ఊర్లో ఎంత ఉంటుంది చెప్పండి? వాడికి ఏం దొరకలేదండి. పేదోడు ఇల్లు గుల్లగొట్టాడు. ఎంత చిన్న పిల్లలు ఇది చేసుకుంటున్నారు. సిగ్గుండాలి కొద్దిగా. కేసీఆర్ అది చేసిండు, ఇది ముంచుకోబడి అంటే తేరా కదా. లంక బిందెలు నేను వచ్చిన ఎవరా పైన లంక బిందె దుబ్బుకపోదామని వచ్చినావా? ఒకరి మీద బురదలడానికి వచ్చావా? నువ్వు ప్రభుత్వం ఎగ్గడానికి వచ్చావా? ప్రభుత్వం ఇంకేం నెట్టుగా రావాలి, ఇంకేం చెయ్యాలి? ఇతను ఇట్లా చేశాడు కదా, ఇతని కన్నా గొప్పగా ఏం చేయాలని ఆలోచించమని కూర్చొని. లేదు, అతనికి తెలివి లేదు. ఒక పలక బల్బం తీసుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళమనండి, ఖాళీగా ఉన్నాడు, పామోదులో తాగి కూర్చుంటున్నారు అంటున్నారు కదా, నువ్వు కూడా తీసుకొని పో. వాడు కూర్చుంటున్నాడా, తాగుతుండా, తింటుండా, ఏం ఆలోచిస్తుండు కూర్చొని? ఎక్కడెక్కడ పైన చక్రం తిప్పుతున్నాడో
పోయి చూడండి మా ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం ఇప్పుడు మాదే తర్వాత ఏం జరుగుతుంది వేచి ఉండమన్నాను. అంటే ఉన్నట్టుండి ఇంత సడన్ గా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ దీని మీద పెట్టడానికి అంటే ఈ పాలసీ తేవాలి దీన్ని అమ్మాలి ఇదంతా ఎందుకు నేను ఏం చెప్తున్నాను సార్, పిచ్చోడి చేతిలో రాలిస్తే పిచ్చోడికి ఏం అర్థమవుతుందండి? ఏది ఎట్లా నడపాలి? డ్రైవర్ బాగుంటే ప్యాసింజర్ బాగుంటాడు. వాడు పెద్ద ప్యాసింజర్ వచ్చి ఏదో వాడికి ఒక క్షణం ఏదో భగవంతుడు ఇట్లా అని ఇట్లా చూసే వరకు వాడు చూసి ఇట్లా కూర్చోడు అంతే, మాత్రం ఇంకేం లేదు సార్, ఏం లేదు. వాడికి ఏమీ తెలీదు, ఒక మూర్ఖుడు. అంటే ప్రజలందరూ ఆయన వైపు ఎవరు అంటుండు నీ ఇంటోడు నీ వైపు ఉండా చూసుకోరా భయ్, ప్రజల గురించి మాట్లాడతావు తర్వాత.